తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తిరుపతిలో టీడీపీ సృష్టించిన బీభత్సం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీడీపీ డిప్యూటీ మేయర్ పదవికి తామే గెలిచామని ప్రకటించుకుంది. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్లపై దాడికి పాల్పడింది. దీనిపై ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో చూద్దాం. ఈ నెలారంభంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎన్నిక జరిగింది. గత అసెంబ్లీకి పోటీ చేసేందుకు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవికి ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నిర్వహించింది. తిరుపతి కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ కు కూడా తెలుగుదేశం కక్కుర్తితో ఆ పదవి కోసం నీచాతి నీచమైన పద్ధతులు అవలంబించింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడులు చేయడం, వారిని కిడ్నాప్ చేయడం వంటి అరాచకాలకు పాల్పడింది. ఇదే సందర్భంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తిపై కూడా టీడీపీ గూండాలు దాడి చేశారు. తనపై జరిగిన దాడి గురించి ఎంపీ గురుమూర్తి ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనపైన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ శిరీష మీద దాడి జరిగిన, దేశంలోని అత్యున్నత చట్టసభ సభ్యుణ్ణి అయినా తన హక్కులకు భంగం కలిగినా తిరుపతి పోలీసులు పట్టించుకోలేదని గురుమూర్తి చేసిన ఫిర్యాదుతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై దాడి చేసిన నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు కేసు నమోదు చేశారని గురుమూర్తి తన ఫిర్యాదులో తెలిపారు. దాడి సమయంలో టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియోలను సమర్పించారు. దాడిలో తిరుపతి పోలీస్ కమిషనర్, ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో కమిషన్ సీరియస్ అయింది. ఈ సంఘటనపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీని కూడా ఆదేశించింది. టీడీపీకి బలం లేకపోయినా తమ కార్పొరేటర్లను సభకు హాజరు కాకుండా కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పదవిని గెలుచుకోవాలని చూస్తోందని ఎంపీ గురుమూర్తి అప్పట్లో ఆరోపించారు. అధికార పార్టీ నేతలు మాపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఇప్పుడెలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.